సాయంకాల సమయంలో తిరిగి దేవుని ప్రజలుగా ఆయన సన్నిధికి చేరడానికి ప్రభు ఇచ్చి చక్కటి అద్భుతమైన తరుణం బట్టి ప్రభుని కీర్తిస్తా ఉంటున్నాం. ప్రత్యేకంగా టీమ్ లో ఉంటున్న వాళ్ళందరినీ బట్టి కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నాం. అండ్ యుగేందర్ బ్రదర్ చేస్తూ ఉంటున్న మినిస్ట్రీని బట్టి రియల్లీ ప్రైజ్ గాడ్. అండ్ అంటే తన ఎఫర్ట్స్ కంటిన్యూస్ గా పెట్టడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి రియల్లీ ప్రైజ్ గాడ్. ఈ సాయంకాల సమయంలో నాకు కూడా ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి అవకాశం ఇచ్చిన వారికి వి గ్రీట్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సరే, ఒక మాట ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవ, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలముగా మమ్మల్ని ఈ సన్నిధి తెచ్చినందుకు నీకు వందనాలు దేవా. నీ యొక్క లేఖనాల ద్వారా నాతో మాతో మేమందరం దేవా సరిచేయబడిన వారమే, ప్రోత్సాహపరచబడిన వారమే సాగే కృపను అనుగ్రహిస్తున్నామని వేడుకుంటున్నాం దేవా. ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ లేకున్నట్లు సహాయం వచ్చేయండి. మేము వినువారం మాత్రమే కాక ఇదైతే చూపించే వారంగా మమ్మల్ని నీవే మలుచుతూ మారుస్తున్నామని వేడుకుంటున్నాం దేవా. అంతకంతకు నీవు కోరుకున్న విధానంలో మేము ప్రత్యేకంగా ఉండినట్లు సహాయపడి నడిపిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సారీ టు ఇంటరప్ట్ అన్న, మీరు పాజిబుల్ అని కూడా వీడియో ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే యూ కెన్ కంటిన్యూ అన్న. ఓకే ఓకే, నేను మేబీ ఆఫ్టర్ 10 minutes ఐ విల్ టర్న్ ఆన్ ద వీడియో. షూర్ అన్న, షూర్. థ్యాంక్ యూ అన్న. సో అపోస్తుల కార్యాల్లో సంఘము ఎప్పుడైతే ఆరంభం అవుతా వచ్చిందో, అపోస్తుల కార్యాల్లో సంఘం ఆరంభం అయిన పిమ్మట సంఘంలో నానా సమస్యలు వస్తా వచ్చాయి. అయితే దాంట్లో స్టార్టింగ్ సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే గ్రీకు దేశపు విధవరాళ్ళు, హెబ్రీ దేశపు విధవరాలు, అంటే అన్యులైన విధవరాళ్ళు, ఆ తర్వాత అదే ఊరు అంటే హెబ్రీ విధవరాలు, వీళ్ళిద్దరి మధ్యలో కలహం వస్తా వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో కలహం వచ్చిందో అప్పుడు ఆ కలహానికి సొల్యూషన్ బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఆనాటి కాలంలో వాళ్ళు తీసుకున్న సొల్యూషన్ రాసి పెడతా వచ్చారు. దాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైతే వాళ్ళు ఈ రకంగా కలహపడతా వచ్చారు, అప్పుడు అపోస్తులు వాళ్ళ లైఫ్ విషయంలో వాళ్ళ ఒక చక్కటి తీర్మానాన్ని తీసుకుంటా వచ్చారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయానికి వస్తున్నాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 2వ వచనం. దయచేసి ఎవరన్నా చదవగలరా? 2-3 వచనాలు తెలుగులో. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 2-3 వచనాలు తెలుగులో ఎవరైనా చదవగలరా? కార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి 6:2వ వచనం 2-3 అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. కాబట్టి ఇక్కడ అపోస్తులు వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చిన ఈ ప్రాబ్లం ని ఎంత నీట్ గా ఎంత చక్కగా సాల్వ్ చేశారు అని అంటే, వాళ్ళ జీవితాల్లో మమ్మల్ని దేవుడు దేనికి పిలిచాడు అనే విషయాన్ని చాలా చక్కగా గ్రహించి ఆ విషయముకి మమ్మల్ని మేము అంకితం చేసుకుంటున్నాము, మేము వేరే విషయాలకి మమ్మల్ని మేము అంకితం చేసుకోవట్లేదు అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పేస్తా వచ్చారు. అంటే ఇంకో మాటలో వారి జీవితాల్లో ఎప్పుడైతే దేవుడు వాళ్ళని వాక్య పరిచర్యకి ప్రార్థన కోసం పిలుస్తా వచ్చారో అప్పుడు వాళ్ళు మేము ఈ పనిని వదిలిపెట్టి వేరే పనికి మమ్మల్ని మేము ఇచ్చుకోవాలా, ఇది న్యాయం కాదు కదా అనే విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. నిజంగా ఎంత
ప్రాముఖ్యమైన నియమం ఇది, మనం గమనించాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన లైఫ్ లో ఆ ఆ, ఆమ్, ఆయన ఎంతో సేవ చేస్తా వచ్చాడు అంత్యోక్యలో. ఆ తర్వాత నానా రకాల సేవ చేస్తా ఉంటున్నప్పుడు ఆ, బైబిల్లో అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి చాలా క్లియర్ గా చెబుతా వచ్చిన మాట, అపోస్తలుల కార్యాలు వచ్చిన పని కొరకై ప్రత్యేకపరచండి అని చెబుతా వచ్చాడు. నిజంగా ఎంత క్లియర్ కాల్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నాం, లేఖనాలు మనకి ఏం చెప్తా ఉంటున్నాయి అని అంటే, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బెస్ట్ వే, ఆది సంఘంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ద బెస్ట్ వే ఏంటి అని అంటే, దేవుడు నన్ను పిలిచిన పనికి నేను వెళ్ళిపోవడం, అంతే. దట్ ఈస్ ది బెస్ట్ వే. ఇది మనం నిజంగా గ్రహించాలి. చాలా సార్లు మనము అంటే దేవుని ప్రజలముగా, లేకపోతే మనము ఆయన బిడ్డలముగా మనము ఏదేదో చేయాలనుకుంటామేమో కొన్నిసార్లు. కానీ ప్రభు మనల్ని పిలిచి చెప్పే మాట ఏంటంటే, ద బెస్ట్ థింగ్ ఏంటి అనంటే, దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశమును నెరవేర్చడం, అంతే. ఈరోజు ఆ ఉద్దేశాన్ని మనం ఎలా తెలుసుకోగలము, ఇది ఈ దినము మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవుని ఉద్దేశాన్ని మనము ఎట్లా తెలుసుకోగలము? మొట్టమొదటిది, బైబిల్ చాలా క్లియర్ గా మన విషయంలో 2 ఉద్దేశాలు దేవుడు రాస్తా ఉంటున్నాడు. మొట్టమొదటి ఉద్దేశం ఏంటి అనంటే, రక్షించబడము దేవుని ఉద్దేశము. దేవుని చిత్తములో మనము ఉండడము అనంటే మొట్టమొదట రక్షించబడము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టు బి బార్న్ అగైన్. ఒకవేళ గనక ఈ ఫస్ట్ థింగ్ లోనే ఒకవేళ మనం తప్పిపోతే, ఇంకా దేవునికి ఇంకా వేరే చిత్తాలు ఏమి లేదు. ఫస్ట్ దేవుని చిత్తం ఏంటి మన పక్షంగా అనంటే, మనము రక్షించబడమే దేవుని యొక్క ప్రప్రథమమైన చిత్తం. ఇది తిమోతికి పౌలు రాస్తా వచ్చిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ మాటల్ని మనం చూడొచ్చు. అంటే మన జీవితాల్లో మనము చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలను రక్షిస్తా వచ్చాడు. ఆయన రక్షించిన తర్వాత చాలాసార్లు మనం అనుకుంటాం, లోకానికి వెళ్ళడానికి సీట్ రిజర్వేషన్ ఏమో రక్షణ అని అంటే, కాదు. ఈ భూమి మీద మనల్ని పెట్టి ఆయన అంటున్నాడు, మీరు చేసే ప్రతి పని మీద ఆయన యజమానత్వాన్ని ఒప్పుకోవడం, టు కమ్ అండర్ హిస్ లార్డ్షిప్, ఆయన యొక్క యజమానత్వం కిందకి రావడం, ఇది దేవుని యొక్క 2వ ప్రాముఖ్యమైన చిత్తం. అందుకనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనే పదాల్ని మనం సహజంగా చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. రక్షకుడు ఒప్పుకుంటున్నాం, అయితే ప్రభువు అని ఒప్పుకుంటున్నామా? మన లైఫ్ లో ప్రతి ఏరియా మీద ఆయనకి అధికారం ఉందా? కాబట్టి మన జీవితాల్లో మనం ఏదో ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా, లేకపోతే ఏదో దేవుని కోసం ఏదో చేసేయాలి అని పరిగెడతా ఉంటున్నప్పుడు ప్రభు అంటాడు, నేను పిలిచిన ఉద్దేశం ఏంటి? అపోస్తులు చాలా క్లియర్ గా నేర్చుకుంటా వచ్చారు. వాళ్ళకి సంఘం మొత్తానికి భోజనాలు పెట్టగలరు, సంఘం మొత్తానికి పాటలు నేర్పించగలరు, సంఘం మొత్తాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. కానీ వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని పిలిచింది దేని కొరకు? మమ్మల్ని పిలిచింది ఆయన తన పని కొరకు, అంటే వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి పిలిచాడు. కాబట్టి మేము ఆ పని మాత్రమే చేస్తాం. ఇంకో మాటలో వాళ్ళు 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 ఏమంటున్నారు అని అంటే, బహుశా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, మేము మా పని సరిగ్గా చేయలేదేమో, మేము చెప్పాల్సినంత వాక్యం చెప్పలేదేమో, మేము ప్రార్థన చేయాల్సినంత విధానంలో చేయలేదేమో, అందుకనే ఈ పరిస్థితి మా మీద వాటిల్లుతా వచ్చింది అని వాళ్ళు గ్రహించి, ఎప్పుడైతే వాళ్ళ పని చేయడానికి వెళ్ళారో సమస్య పరిష్కారం అయిపోతా వచ్చింది. ఇది చాలా కీలకమైన విషయము క్రైస్తవ జీవితంలో. శత్రువు మనల్ని పరిగెత్తిస్తాడు, అది చేయి, ఇది చేయి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని చెప్పి పరుగులు తీపిస్తా ఉంటాడు. కానీ
దేవుడు మన కొరకై ఏదైతే ఉద్దేశించి పెట్టాడో అంత చేస్తే చాలు. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా తన చివరి దినాల్లో చెప్పగలుగుతా వచ్చిన మాట, నా పరుగు తుడుముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, నా పోరాటం మంచి పోరాటం పోరాడితిని. అంటే ఆయన దేవుడు తనకి ఎంత నియమించి పెట్టాడో అంతే. సో ఈ ఈ ఈ పోస్ట్ మోడర్న్ ఎరాలో వస్తున్న పెద్ద ప్రాబ్లం, అది లోకస్తుడికి అదే ప్రాబ్లం, క్రైస్తవుడికి అదే ప్రాబ్లం, పరిచారకుడు కూడా అదే ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం అనంటే, మనము తృప్తి లేకుండా పరుగులు తీయడం, కీపింగ్ ఆన్ రన్నింగ్. అందుకే పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం, గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్. అంటే ఈ మాటను గమనించండి, గాడ్లీనెస్ అంటే సంతుష్టితో, కంటెంట్మెంట్ తృప్తితో కూడిన భక్తి లాభం, తృప్తి లేని భక్తి నష్టం అనే అర్థం కదా. కాబట్టి ప్రభు మనల్ని పిలిచే దేనికి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి ఏదో పరిగెత్తాలి, ఏదో చేయాలా అనే దానికంటే ఆయనతో తృప్తి పడడము. అందుకే పౌలు, ఆ తర్వాత బర్నబా, మిగిలిన 11 మంది అపోస్తులు, వీళ్ళందరూ మమ్మల్ని ఏ పని కొరకు పిలిచాడు ఆ పని మాత్రం మేము చేస్తాం. మనం కాంపిటీషన్ పెట్టుకోని అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మంది పాడైపోవడానికి, చాలా మంది చెడిపోవడానికి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిలుపులు, వాళ్ళ ఆత్మీయత పాడు చేసుకోవడానికి, తెలుగులో ఒక మంచి సామెత ఉంటా వచ్చింది కదా, పులిని చూసి నక్క వాతలు వేయించుకుందంట. నక్క పని చేస్తే చాలు, పులి పని చేస్తే చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆవగింజ ఉపమానం చెప్తూ అంటున్నారు, ఆవగింజ చిన్న గింజ, ఆ చిన్న గింజను వేస్తూ చెట్టు వచ్చింది. అంతేగాని ఆవగింజేమి బిల్డింగ్ అయిపోలే, ఆవగింజేమి బంగారం అయిపోలే, ఆవగింజేమి ప్రెసిడెంట్ అయిపోవట్లేదు. ఆవగింజలాగా దేవుడు పెట్టినప్పుడు అంతే ఉంటే చాలు. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి చూసేది ప్రప్రథమంగా ఇదే, ఏంటి అనంటే, తృప్తిగా ఆయన ఇచ్చిన పని చేసుకుంటున్నామా. 10-20 పనులు చేసినా ఆయన గనక వచ్చినప్పుడు, ఆయన చెప్తున్నారు కదా, చివరి దినాల్లో అనేకులు వస్తారట. వాళ్ళ పరిస్థితి గురించి ఆయన చెప్తూ అంటాడు, వస్తున్నారు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆయన 22వ వచనంలో చెబుతా ఉంటున్నారు, అనేకులు వస్తారంట ఆ రోజు. ఎంత క్లియర్ గా మాట, అనేకులు. ఈ మాట చదివిన ప్రతిసారి భయం వేస్తుంది, ప్రభా అనేకుల్లో నేను ఉండకూడదు ప్రభా, దయచేసి అనేకుల నుంచి నన్ను తప్పించు ప్రభా. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ గ్రూప్ ఆఫ్ మెనీ. అనేకుల్లో నన్ను పెట్టొద్దు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి, ప్రభా ఒకవేళ ఒకళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు, కొంతమంది అంటే వేరు, కానీ అనేకులు అనే పదాన్ని పెట్టాడంటే చాలా డేంజరస్ పదం కదండి. వీళ్ళెవరు ఈ అనేకులు అంటే, చాలా యాక్టివ్ గా మినిస్ట్రీలో ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి ఆయన చెప్తా ఉంటున్నమాట. అనేకులు వచ్చి ప్రభుత్వమే చెప్తారు, వీళ్ళు అబద్ధాలు చెప్పట్లేదు, వీళ్ళు నిజమే చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ అబద్ధం చెప్తే ప్రభు అంటాడు, అబద్ధాలు చెప్పువారలారా అంటాడు కదా. కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పట్లేదు, వీళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అనంటే, ప్రభా నీ నామాన్న, అంటే వీళ్ళ ఆసక్తి బానే ఉంది, వీళ్ళు అబద్ధం చెప్పట్లేదు, వీళ్ళు చేసేదంతా యేసు ప్రభు పేరటే చేస్తున్నారు. నీ నామమున ఏమేం చేస్తున్నారు? దయ్యాలు ఎలగొచ్చలేదా, ఆ తర్వాత ప్రవచనాలు చేయలేదా, అనేక అద్భుత సూచక కార్యాలు చేయలేదా అని చెప్తా ఉంటున్నారు. మెట్టుకి ఈ వీళ్ళు చెప్పేదంతా వాస్తవమే, కానీ ప్రభు అంటున్నాడు, అక్రమము చేయవారులారా. అంటే ఎవరు చెప్పారు మీకు చేయమని? ఈరోజు మనం ఎంత చేశాము అని ప్రపంచం, అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టార్గెట్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఇవ్వబడిన ఆ పోర్షన్ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసేసారా, వాళ్ళ మైల్ స్టోన్స్ వాళ్ళు చేసుకున్న మార్కెటింగ్ లో ఉండే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, సేవలో ఉండే వాళ్ళకి పరుగు ఉంటుంది. ఇవన్నీ మంచిదే. అయితే దేవుడు మాత్రం సక్సెస్ కంటే నమ్మకత్వానికి ఎక్కువ విలువిస్తాడు. ఈ భూమి మీద అందరూ సక్సెస్ కి విలువివ్వచ్చేమో, కానీ బైబిల్ దేవుడు మాత్రం సక్సెస్ కంటే నమ్మకత్వానికి ఎక్కువ విలువిస్తాడు. అందుకనే ఆయన 7వ అధ్యాయంలో ఉంటున్న ఈ అబద్ధ ప్రవక్తలు, లేకపోతే ఈ దేవుని చిత్తంలో లేని వాళ్ళ గురించి చెప్తున్నా, మీరు బాగానే చేశారు, ఎక్కువ చేశారు, కానీ మీ పక్షంగా నా ఉద్దేశం అది కానే కాదు కదా, మీ పక్షంగా అది నా ప్రణాళిక కానే కాదు కదా.
నిజంగా ఎంత ఎంత భయంకరమైన మాట కదా. అంతా చేసిన తాత నిన్నెవరు చేయమన్నారు అనే మాట ఆ రోజు వింటే అంత కంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? చిన్న పని నమ్మకంగా చేసుకుంటా పోయి ఆయన ఏంటో నిలబడినప్పుడు భుజం మీద చేసి బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే ఆ లైఫ్ ఎంత బాగుంటది. ఈరోజు మనము అపోస్తుల దగ్గర నుంచి పౌల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. వాళ్ళు అంటున్నారు మేము భోజనాలు చూసుకోవడం మంచి రెస్పాన్సిబిలిటీ, వేల కొలది మందికి భోజనాలు చూసుకోవడం హడావిడిగా, అది కాదు. నీవు మాకే పనిచ్చావు, మేమైతే ప్రార్థనకి వాక్యానికి 7 పెట్టారు, వీళ్ళైతే భోజనాలకి, ఇంకొక పని పౌలు బర్నబాని, వీళ్ళైతే మిషనరీ సేవకి. ఈరోజు నీ పిలుపు ఏంటో నీకు తెలుసా? నీ పిలుపు నీకు తెలవడానికి మొదటి మెట్టు రక్షించబడ్డం, రెండో మెట్టు నమ్మకంగా నువ్వు దేవుడు నిన్ను ఎక్కడ పెడితే అక్కడ నమ్మకంగా ఉండడం. ఎప్పుడైతే రక్షించబడి నమ్మకంగా ఉంటావో 100%, ఎట్లా తెస్తాడో మనకి తెలియదు కానీ, ఎట్లా చేస్తాడో మనకి తెలియదు కానీ, బైబిల్ దేవుడు పరిస్థితులు తిప్పుతాడు, ఏం చేస్తాడో నిన్ను తీసుకొని వచ్చి నీ పిలుపులో పెడతాడు. పౌల్ని తీసుకోండి, ఎక్కడికో వెళ్ళిపోయి తార్సులో ఉంటున్నాడు, ఆయనని నమ్మకంగా ఉంటున్నాడు, రక్షించబడ్డాడు, నమ్మకంగా ఉంటున్నాడు. దేవుడు అక్కడి నుంచి తెప్పించి సంఘంలో పెట్టి ఇదిగో తన మిషనరీ పిలుపు కొరకు పిలుస్తా వచ్చాడు. ఎక్కడో పేతురు ఇంకా యేసు ప్రభు వెళ్ళిపోయాడు, ఇంకా మన పరిస్థితి బాగాలేదు, మనం ఏదో చేపలు పట్టుకుందామని చెప్పి సేవలు చేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతా ఉంటున్నాడు నిరుత్సాహమును బట్టి. అయితే నమ్మకంగా ఉంటున్నాడు. తనని పిలిచిన ప్రభుకి నమ్మకంగా ఉండడానికి ఆశ ఉంటా వచ్చింది. దేవుడు పరిస్థితులను తిప్పి తనను మళ్ళీ సేవకి తీసుకొని వస్తా వచ్చాడు. ఈరోజు ఈ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రియమైన సహోదరుడ సహోదరి, ప్రభు నీ పక్షంగా కలిగి ఉన్న ప్రణాళిక జరగాలి అని అంటే ఆయన కావాల్సింది మనం రక్షించబడ్డామా, మనం నమ్మకంగా ఉంచున్నామా. ఈ నమ్మకత్వం అనేది జీవితంలో ఫస్ట్ ఉండాలి, కుటుంబంలో సెకండ్ ఉండాలి, సేవలో థర్డ్ ఉండాలి. పౌలు తిమోతికి రాస్తాడు, తీతుకు కూడా ఇదే పత్రికలు, పాస్టరల్ ఎపిసోడ్స్ అంటా ఉంటారు కదా పౌలు రాసే ఈ పత్రికల్ని. సో ఆయన తిమోతికి తీతుకు కూడా ఈ మాటలే స్ట్రైట్ గా చెప్తా ఉంటున్నాడు. ఏం చెప్తా ఉంటున్నాడు అని అంటే, వస్తున్నా తీతు మొదటి అధ్యాయానికి, తీతు మొదటి అధ్యాయము 6వ వచనం, తీతు మొదటి అధ్యాయం 6వ వచనము. దయచేసి ఎవరైనా తెలుగులో చదవగలరా? తీతు 1:6. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. కాబట్టి ఇక్కడ దేవుని పనిలో ఉండడానికి ఒక చాలా క్లియర్ లైన్ లో అర్హత రాస్తున్నాడు. ఫస్ట్ వ్యక్తిగతమైన నిందారహితుడు, ఇంగ్లీష్ లో బ్లేమ్లెస్ అంటే పర్సనల్ లైఫ్ ఫస్ట్. రెండోది ఏకపత్ని పురుషుడు, ఫ్యామిలీ లైఫ్. ఆ తర్వాత దుర్వ్యాపారము అంటే సోషల్ లైఫ్. సో ఇదంతా స్టార్ట్ అయ్యేది అక్కడే. అనేక సార్లు ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నాం, ప్రత్యేకంగా దేవుని పనిలో ఉండే బిడ్డలకి. ఈ గ్రూప్ లో ఉంటున్న వాళ్ళందరూ దేవుని పనిలో ఏదో ఒక రకంగా ఉన్నారు అని నమ్ముతా ఉంటున్నాం. దేవుని పనిలో ఉంటున్న మనకి ఒక భయంకరమైన శోధన ఏంటంటే, లోపల బాగలేకుండా, లోపల యథార్థంగా లేకుండా బయట పరిగెట్టి ఏదో చేసేయాలి, ఏదో సాధించేసేయాలి, ఎక్కువ సేవ చేసేయాలి. అది కాదు. ఆయన చెప్తున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, అధికముగా బహుగా ఫలించడానికి పరిగెత్తమని చెప్పట్లే, నిలబడమని చెప్తున్నాడు. సో రక్షణ, ఆ తర్వాత మనము ఫెయిత్ఫుల్ గా దేవుడు మనకిచ్చిన పని విషయంలో నమ్మకస్తులమై ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు దేవుడు పరిస్థితులను ఎట్లా తిప్పుకుంటాడో మనకు తెలియదు కానీ ఆయన తీసుకొని వచ్చి మన పనిలో మనల్ని పెట్టేస్తాడు. ఒకసారి ఆలోచిద్దాం. అపోస్తులే గనక ఆ దినాన్న వారికి దేవుడిచ్చిన పనిని మరచి వాళ్ళు గనక భోజనాలు చూసుకొని ఉంటే ఏమైపోయేది?
పేతురు పత్రికలు రాసేవాడు కాదు, యోహాను పత్రికలు రాసేవాడు కాదు. వాళ్ళ పరిస్థితి ఎంత అసలు క్రైస్తవత్వం ఎంత దెబ్బతినేది. వాళ్ళని దేవుడు ఒక పని కొరకు పిలిచిన వాళ్ళు వెళ్ళారు, ఆ పని చేసుకుంటా ఉంటున్నారు అంతే. ఆ పనిలో వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళారో సంఘం వ్యాపిస్తూ, సంఘం అద్భుతంగా వర్ధిల్లుతూ వచ్చిందంట. ఈరోజు దేవుని పనిలో క్షేమం, భద్రత ఎక్కువ సాధించడంలో కాదు, కానీ నమ్మకస్తులమై ఉండి ఎప్పుడైతే మనము మన పనికి మనం వెళ్ళిపోతాం తృప్తిగా, ప్రభా ఆయనకి 1,00,000 ఆత్మలు వస్తున్నాయా, నాకు 1,01 ఏం అవసరం లేదు, నీకు నా పక్షంగా ఏం ప్రణాళిక, అది నేను చేసుకుంటే చాలు. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళు వాక్యానికి ప్రార్థనకి వెళ్ళిపోయారో అప్పుడు ఏం జరిగింది? అపొస్తలుల కార్యంలో అంటే అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది, దేవుని వాక్యం వ్యాపించింది, శిష్యులు అధికమవుతా వచ్చారు, అనేక మంది యాజకులు కూడా విశ్వాసానికి విధేయత చూపిస్తా వచ్చారు. ఎందుకు ఇలాంటి చక్కటి మార్పు అనంటే ఎవరు వాళ్ళ పనికి వెళ్ళిపోతా వచ్చారు. ఈరోజు అందరం దేవుని చేత నిర్ణయించబడిన వారం. మన పక్షంగా దేవునికి ఏంటి ప్రణాళిక, ఆ పనిలోనికి వెళ్ళిపోదాం. 10 పనులు చేయనవసరం లేదు. ఆయన అంటాడు, నీకెవరు చెప్పారయ్యా, ఎవరు చెప్పారు, ఆయన చెప్పింది చేస్తే చాలు. యేసు ప్రభారి మరణించే విధానాన్ని చూస్తే పల్లె చక్కగా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉంటది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఉంటది. ఈ యేసు చిరక పుచ్చుకున్న తర్వాత ఆయన సమాప్తమైంది అని చెప్పి తలదించి ఆత్మను అప్పగించండి. ఆ మాట గమనించండి. సమాప్తమైంది అన్నాడు. ఏంటి సమాప్తమైంది? దేవుడు తనని పంపించిన పని సమాప్తమైంది అనే మాట ఆయన పక్కోడికి చెప్పట్లేదు, కిందోడికి చెప్పట్లేదు. ఆయన పంపించిన దేవుడితో చెప్తున్నాడు, సార్ పని అయిపోయింది. పౌలు కూడా పని అయిపోయిన తర్వాత అదే అన్నాడు కదా, నా పడుగు తడముట్టించేశాను, ఐ ఫినిష్డ్ మై కోర్స్, నా పని నేను ముగిచ్చేసాను. ఎవరికి చెప్పుకుంటున్నాడు? పౌలు ప్రభుకి, తిమోతికి కూడా చెప్తా ఉంటున్నాడు. కాబట్టి యేసు ప్రభుతో చెప్తున్నాడు, నా పని అయిపోయింది ప్రభా, ఇట్ ఈస్ ఫినిష్డ్, నువ్వు నన్ను పంపించిన పని అయిపోయింది. అయిపోయిన తర్వాత 1 సెకండ్ కూడా ఉండడానికి ఇష్టపడలేదు. అదే వచనంలో నా పని అయిపోయింది, అదే వచనంలో తలదించి ఆత్మను అప్పగించేసాడు. ఆ తర్వాత ప్రార్థనలో అయితే తండ్రి నీ చేతిలోనికి నా ఆత్మను అప్పగించేస్తాను. పని అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఇంకెక్కువ చేయడానికి ప్లాన్ లేదు. ప్రభా ఇంకొక మెసేజ్ చెప్తాను, ప్రభా ఇంకొకడిని స్వస్థపరుస్తా, ఇంకొకడికి స్వార్థ చెప్తా, ప్రభా ఇంకా ఒక్క ఉపమానం చెప్తా, లేదు. నువ్వు నాకు ఎంత నియమించావు, నువ్వు నాకు ఎంత నిర్ణయించావు, నువ్వు నాకు ఎంతైతే పెట్టావో నాకు చాలు ప్రభా, నేను ఎక్కువ ఏం చేయనవసరం లేదు. ఈరోజు సక్సెస్ వెనకాల పరిగెత్తే బదులు నమ్మకత్వం వెనకాల పరిగెడితే, అంటే యజమానుడికి నచ్చితే నేను చాలు. అందుకనే పౌలు తిమోతికి రాస్తూ ఒక చాలా అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యజమానుడు వాడనర్హమైన పాత్ర అని అంటాడు. నిజంగా ఎంత చక్కటి మాట కదా. అంటే నేను ప్రజలకి ఉపయోగపడాలి అని అంటే యజమానుడు వాడేటట్టు ఉండాలి. ఒకవేళ యజమానుడే గనక వాడనర్హమైన పాత్రగా నేను గనక లేకపోతే నా వల్ల ఏం ఉపయోగం ఉంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చివరిలో ఉంటది, ఇంగ్లీష్ లో చదువుతున్నాను. యూస్ఫుల్ టు ద మాస్టర్ అండ్ ప్రిపేర్ టు డూ ఎనీ గుడ్ వర్క్. ఎక్కువ చేయమని పిలవట్లే, ఏం పని చెప్పాడు ఏం చేశాం అంతే. ఈరోజు ఈ విషయంలో నా మటుకు నేను వింటున్న మనం అందరం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ప్రభా నేను ఎక్కువ చేయాలనుకుంటున్నా, నేను ఎవరోలాగా చేయాలనుకుంటున్నా, నేను ఎవరోలాగా ఉందామనుకుంటున్నా. ప్రభా నువ్వు నాకు ఎంత నియమించావు, నువ్వు నాకు ఎంత నిర్ణయించావు, అంత చేస్తే చాలు ప్రభా. ఐ డోంట్ నీడ్ టు డూ మోర్. అంతకంటే ఎక్కువ చేయనవసరం లేదు. దేవుడు చెప్పని దాని గురించి మనము దేవుడు ఎప్పుడు లెక్క అడగడు. దేవుడు చెప్పని దాని గురించి ఆయన ఎప్పుడు బహుమానం ఇవ్వడు.
దేవుడు చెప్పని దాని గురించి ఎప్పుడు అభినందన చేయడు. ఆయన పిలిచిన పని, ఇచ్చిన పని నమ్మకంగా చేసుకుంటే చాలు. కాబట్టి ఈరోజు ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటా వచ్చాం. మొట్టమొదటిది 10 పనులు చేయడం కాదు, కానీ రక్షించబడ్డం, పర్సనల్ లైఫ్ లో నమ్మకంగా ఉండడం, అంతేకాకుండా మన మన యొక్క ఫ్యామిలీ లైఫ్ లో నమ్మకంగా ఉండడం, అంతేకాకుండా మన యొక్క ఆ తర్వాతే మినిస్ట్రీ. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు దావీదు కీర్తన 23లో. గిన్నె నిండి పొరడం అంటే ఈ రోజుల్లో అయితే ఒకవేళ ఒక కోక్ బాటిల్, కూల్ డ్రింక్ బాక్స్, సాఫ్ట్ డ్రింక్ బాటిల్ తీసుకొని బాగా దాన్ని ఊపేసి గనక పోస్తే నురుగు మాత్రమే గ్లాస్ నిండి పొంగుతుంది. తీరా నురుగంతా వెళ్ళిపోయిన తర్వాత ఏముంది గ్లాస్ లో అని చూస్తే ఏమీ లేదు, ఒట్టి నురిగే. ఈ కీర్తన కాడ అలా చెప్పట్లేదు. నా గిన్నె నిండి పొర్లుచున్నదంటే గిన్నె నిండా సరుకుంది, అది నన్ను నింపిన తర్వాతే నా నుంచి ఇతరులకి ప్రవహిస్తాను. నన్ను నింపిన తర్వాతే. బైబిల్ దేవుడు యెహోషువ గ్రంథంలో యెహోషువ ద్వారా ఒక చక్కటి మాటని పలికిస్తా వచ్చాడు. ఆయన గిబ్యోనీలతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు. ఏంటంటే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయానికి వస్తున్నా. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము. ఆయన వారితో అంటే గిబ్యోనీలతో మాట్లాడుతూ 23వ వచనంలో అంటున్నాడు. యెహోషువ గిబ్యోనీలతో మాట్లాడుతూ 23వ వచనంలో అంటున్నాడు, మీరు మమ్మల్ని మోసం చేశారు కదా, మీకు ఒక శాపం పెడుతున్నా. ఏంటి శాపం? ఏంట్రా శాపము అని అంటే, పిల్లలు పుట్టరా, లేకపోతే డబ్బు రాదా, లేకపోతే మీకు యాక్సిడెంట్లు అయిపోతాయి, రోగాలు వస్తాయి, ఏంటి యెహోషువ పెట్టే శాపము అని అంటే, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. యెహోషువ ఒక శాపం పెడుతున్నాడు. ఏం శాపం పెడుతున్నాడంటే, మీరు మందిరంలో ఎప్పటికీ నీళ్లు మోస్తారు, మందిరానికి కట్టెలు మీరే నరుకుతారు. ఇది పరిచర్య గాని ఇది శాపం ఎందుకు అవుద్ది? ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు కదా 23వ వచనంలో, మీరు శాపగ్రస్తులై ఉంటారు, మీరు బానిసత్వం నుంచి ఎప్పుడు విడిపించబడరు, నిత్యము నా దేవుని మందిరానికి మీరు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారై ఉంటారు. ఇది శాపంగా పెడతా ఉంటున్నాడు. అదెందుకు శాపం అవుద్ది అని అంటే, అక్కడ యెహోషువ ఒక పదం వాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా దేవుని మందిరానికి. మీ దేవుని మందిరానికి కాదు. అంటే మీకు దేవునికి సంబంధం లేదు, కానీ దేవుని పనికి మీకు సంబంధం ఉంది. ఇది శాపం అని అంటున్నాడు యెహోషువ తన భాషలో. దేవునితో నమ్మకమైన సంబంధం లేకుండా దేవుని పనితో మాత్రమే సంబంధం ఉండడం శాపగ్రస్తమైనది. కొత్త నిబంధనలో కూడా ఇలాంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఈ గారెడి విద్య కలిగిన సీమోన్, అంటే చేతబడులు, మాంత్రిక విద్యలు, మ్యాజిక్ చేస్తున్న సీమోన్ ఉన్నాడు. ఈ సీమోను పేతురు దగ్గరికి వచ్చి అంటున్నాడు, సార్ డబ్బులు ఇస్తాను, నాకు ఈ మినిస్ట్రీ ఇస్తావా? డబ్బులు ఇస్తాను, ఈ మినిస్ట్రీ ఇస్తావా? ఏ మినిస్ట్రీ అంటే, నేను ఎవరి తల మీద చేతులు పెడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు రావాలా, ఆ మినిస్ట్రీ నేను డబ్బులు ఇస్తాను అని అంటున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, నీతో పాటు నీ డబ్బు నాశనం అయిపోను గాక, మే యూ పెరిష్ విత్ యువర్ మనీ అని అంటున్నాడు. ఈ పరిచర్యలో నీకు పాలు లేదు. ఎందుకు? నీకు దేవునికి సంబంధం సరిగ్గా లేదు. నువ్వు దేవునితో సంబంధం లేకుండా పరిచర్యతో సంబంధం పెట్టుకుందాం అనుకుంటున్నావు. ఈరోజు కొన్నిసార్లు పరిగెత్తడం తగ్గాలేమో, పరిగెత్తడం ఆగాలేమో. పౌలు చాలాసార్లు పరిగెత్తి ఏదో చేశాడు అని అనుకుంటాం. అయితే పౌలు జీవితంలో 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంచుమించు 10 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఏమి చేశాడో బైబిల్లో రాయకుండా మౌనంగా తన ఇంట్లో ఉన్నాడు 10-12 సంవత్సరాలు. రెండవది, చెరసాల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓన్లీ జైల్లో కూర్చున్నాడు. ఎంత తృప్తిగా ఉన్నాడు! జైల్లో కూర్చొని ఉన్నాడండి, నార్మల్ గా జైల్లో కూర్చొని ఉంటున్నాడు. ఆయన ఏమనాలి? ఆయనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది, కొంచెం లంచం ఇస్తే బయటకు వదిలేస్తారు ఫెలిక్స్ టైంలో. అప్పుడు ఆయన, నా క్యారెక్టర్ ఇంపార్టెంట్, నా సేవ్ ఇంపార్టెంట్ కాదు, నా క్యారెక్టర్ ఇంపార్టెంట్, నేను లంచం ఇవ్వను, నేను ఇక్కడే చెరసాల్లో ఉంటాను అని చెప్పి ఆయన అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడతా వచ్చాడు. కాబట్టి మనం పరిగెత్తి చేసేదానికంటే ప్రభు దగ్గర నిలిచి ఉండడం, ప్రభు దగ్గర నుంచి తీసుకోవడం, నమ్మకంగా ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండడం
చాలా చాలా ఇంపార్టెంట్. నేను చిన్నప్పుడు వినేవాడిని, అంటే ఈ మధ్య ఆ మాట చెప్తున్నారు లేదు నాకు తెలియదు. చిన్నప్పుడు నేను వినేవాడిని. ఏం వినేవాడిని అంటే, ఎన్ని ఆత్మలు రక్షిస్తే మన కిరీటంలో అన్ని వజ్రాలు ఉంటాయి అని వినేవాడిని. అది వాస్తవమో లేదో నాకు తెలీదు. కానీ ఒకవేళ అదే వాస్తవం అయితే ఒక వ్యక్తి ఆంధ్రాలో సేవ చేస్తున్నాడు, ఇంకో వ్యక్తి అయోధ్యలో సేవ చేస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ లో సేవ చేస్తున్నాడు. ముగ్గురు ఒకేసారి సేవకు వచ్చారు అనుకుందాం. ఆంధ్రాలో ఒక ఆయన 10 సంవత్సరాలు సేవ చేశాడు. 10 సంవత్సరాలు సేవ చేస్తే 20 బ్రాంచ్లు అయిపోయి ఒక్కొక్క బ్రాంచ్ లో 100 మంది వస్తారు. సో 2000 మెంబర్స్, బిగ్ గ్రూప్. అయోధ్యలో కూడా ఒకడు 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. వాడి దగ్గరికి 10 years లో 10 మెంబర్సే వస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో 10 years నుంచి సేవ చేసేవాడు ఉన్నాడు. సార్ మీ దగ్గరికి ఎంతమంది వస్తారు అంటే, ఈ ఓడు రాడరా నాయన, నేనే ప్రాణం తప్పించుకోవడానికి పరుగులు తీస్తా ఉంటున్నాను ఈ దేశం అంతా. అప్పుడప్పుడు ఒక్కడు ఇద్దరు వస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఆంధ్ర, అయోధ్య, ఆఫ్ఘనిస్తాన్ లో ముగ్గురు చేసిన సేవను బట్టి, వ్యక్తులను బట్టి కొలిస్తే ఆంధ్ర వాడే ఎక్కువ, ఆఫ్ఘనిస్తాన్ వాడు ఎక్కువ కాదా? దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. నీ సక్సెస్ కి చూడు. సక్సెస్ చూసేది మనమే. సక్సెస్ చూసేది చర్చ్. సక్సెస్ చూసేది ఈయన పెద్ద సేవకుడు, లేకపోతే ఈయన దగ్గరికి ఇంతమంది వస్తారు, లేకపోతే ఈయన ఇంత గ్రేట్, ఈయనకి ఈ వరాలు. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. అందుకనే గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన మంచి దాసుడా. గుడ్ అండ్ ఫేమస్ సర్వెంట్ అనట్లేదు, గుడ్ అండ్ సక్సెస్ఫుల్ సర్వెంట్ అనట్లేదు, గుడ్ అండ్ ఈ అంటే రిచ్ సర్వెంట్ అని అనట్లేదు. ఫెయిత్ఫుల్ అంతే. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఈ విషయంలో నేను చాలా తప్పిపోయాను, పరుగులు తీస్తున్నా ఏదో చేయాలని. ఈనాటి క్రైస్తవత్వంలో కొత్త జనరేట్ అయిపోతున్నాయి. కొత్త అంటే సడన్ ఆత్మీయతకి కొత్త స్టెప్స్. దయచేసి ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడొద్దు. ఫాస్ట్ ఫుడ్స్ అంటే భౌతికమైన ఫాస్ట్ ఫుడ్స్ గా అయి ఉండొచ్చు, కానీ ఆత్మీయమైన ఫాస్ట్ ఫుడ్స్ కొత్త అవసరం లేదు. బైబిల్లో ఏదైతే రాసి పెట్టారు, ఏ నియమాలు అయితే రాసి పెట్టారు ఈ పుస్తకంలో, ఏవైతే పాత మొదటి శతాబ్దం నుంచి పట్టుకొని సంఘం వెళ్తా వచ్చిందో, బేసిక్ కోర్ ఫౌండేషన్స్ పట్టుకొని నమ్మకంగా ఉండండి చాలు. మిగిలిన పని ఆయన ఎంత చేయించుకోవాలో ఆయన చేయించేస్తాడు. యేసు ప్రభు ఒకసారి జస్ట్ ఆలోచించండి. 30 years ఏమి మినిస్ట్రీలో తిరగకుండా, ఆయన మినిస్ట్రీ గురించి బైబిల్ సైలెంట్ గా 30 years ఆయన అద్భుతాలు చేయలేదు. 30 years ఆయన పెద్ద తిరిగి పరిచయం చేయలేదు. ఆయన పని ఆయన నమ్మకంగా చేసుకున్నాడు. 30 years అండి. ఎందుకు అని అంటే, రిజల్ట్ కాదు నాకు ముఖ్యం. దేవుడు నన్ను 30 years ఇక్కడ ఉండమన్నాడు. నేను 30 years పరిగెత్తి ఆత్మలు సంపాదిస్తే ఎవరు సంపాదించమన్నారంటాడు. నేను అద్భుతాలు చేస్తే ఎవరు చేయమన్నారంటాడు. ఉపమానాలు చెప్తే ఎవరు చెప్పమన్నారు అంటాడు. కాబట్టి ఆయన 30 years నన్ను కార్పెంటర్గా ఉండమన్నాడు. నా పని 30 years నేను కార్పెంటర్గా ఉంటా. 3.5 years సేవ చేయమన్నాడు. 3.5 years సేవ చేసుకుంటా. 33.5 years కి చచ్చిపో అన్నాడు. 33.5 కి చచ్చిపోతా. 3 దినాల తర్వాత లేవమన్నాడు. 3 దినాల తర్వాత లేస్తా. యేసు ప్రభు లైఫ్ అంత శక్తివంతమైన లైఫ్. ఎందుకో తెలుసా? ఆయన మనందరికంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు పేదోడు. ఆయన కంటే ఎక్కువ డబ్బులు మన అందరి దగ్గర ఉన్నాయి. ఆయన కంటే ఎక్కువ సుఖం మన అందరి దగ్గర ఉంది. ఆయన కంటే ఎక్కువ రిసోర్స్ మన అందరి దగ్గర ఉంది. ఆయన కంటే ఎక్కువ బైబిల్ గురించిన అవగాహన, కామెంట్రీస్, లేకపోతే ఈరోజు మనకి మీడియా బట్టి దొరికే రిసోర్సెస్ కుప్పలు. సో అన్ని రకాలుగా మనం యేసు ప్రభు కంటే చాలా బెటర్ ప్లేస్ లో ఉన్నాం భౌతికంగా చూస్తే. కానీ ఒక విషయంలో తప్పిపోతున్నాం, ఒక విషయంలో జారిపోతున్నాం. ఏంటది అని అంటే, తండ్రి యేసు ప్రభుని చూస్తున్నాడు, ఇన్న ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. మనము పరిగెత్తి చేయాలనుకుంటున్నాం. యేసు ప్రభు నిలబడి తండ్రిని ఆనందింప చేయాలనుకుంటున్నాడు. ఆటోమేటిక్ గా మినిస్ట్రీ ఆయన వెనకాల వచ్చింది. ఒక ఊరు వెళ్తే అద్భుతాలు,
ఒక ఊరు వెళ్తే స్వస్థతలో, ఒక ఊరు వెళ్తే రక్షణ, ఒక ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతమైన ఫలం. ఫలం అంటే పరిగెత్తడం కాదు, ఫలం అంటే నిలకడగా నిలబడి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఆయనలో ఆనందిస్తూ రక్షించబడాలి. నమ్మకంగా ఫ్యాట్ డైట్స్ కి దయచేసి వెళ్ళదు. అంటే ఏదో ఒక సీజన్ లో ఇచ్చేసేస్తే, ఒక ప్లేస్కి వెళ్ళిపోతే, లేకపోతే ఏదో ఒక ప్రొసీజర్ ముగిచ్చేస్తే ఏదో అయిపోతుంది, ఏమవ్వదు. అట్లాంటి షార్ట్ కట్స్ దయచేసి బైబిల్లో లేవు అని గమనించాలి. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. సింపుల్ అపోజిల్స్ డాక్ట్రిన్, కేవలం వాక్యంలో ఇచ్చిన నార్మల్ ఫస్ట్ సెంచరీ అయినా అవే పునాదులు మారవండి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టారు అని అంటే దానికి పునాది వేసిన తర్వాత పెయింట్ మార్చొచ్చాము, లేక ఉంటున్న ఏసీ కంపెనీలు మార్చొచ్చాము. అంతేగాని ఎవడు కూడా బిల్డింగ్ పునాదులు మార్చడు. పునాదులు సేమ్, కట్టడం ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కడతాడు, కానీ పునాది మాత్రం సేమ్. ఏంటి పునాది అని అంటే లేఖనాల్లో రాసి పెట్టిన పునాది, జస్ట్ ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. లేఖనాల్లో పెట్టిన పునాది చాలు. కాబట్టి ఈరోజు ఒక్కసారి మనం ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా లైఫ్లో ఈ విషయంలో నిజంగా కొరతుంది, నన్ను సరిచేస్తావా, నన్ను ఒక్కసారి కడతావా. కొంతమంది మిషనరీలు ఎంత ప్రయాసపడినా ఎవరూ దొరకలేదు. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన గురించి చాలా గ్రేట్ గా చెప్తాం, కానీ ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడితే ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఒక చిన్న విషయం వస్తే దూరం వెళ్ళిపోతా వచ్చాడు, ప్రభుని వదిలేస్తా వచ్చాడు. తర్వాత మళ్ళీ సమకూర్చబడ్డాడు, వేరే సంగతి. వాళ్ళే లక్షలు వేల మందిని ఏం సంపాదించలేదు. ఒకళ్ళు, ఇద్దరు, 10 మంది, 20 మంది అంతే. మా సండే స్కూల్ టీచర్ ఒక కథ చెప్తా వచ్చింది, నాకు ఎప్పుడు బాగా గుర్తు. ఒకరోజు ఒక అడవిలో ఒక సింహం వెళ్తా ఉంటే నవ్వు వినిపిస్తా ఉందంట సింహానికి. నవ్వు వినిపిస్తా ఉంటే, అంటే సండే స్కూల్ కథ కదా, అట్లానే ఉంటుంది. నవ్వు వినిపిస్తా ఉంటే ఎవరా నవ్వేది అందంట సింహం. అప్పుడు ఒక అడవి పంది బయటకు వచ్చి, సార్ నేనే నవ్వుతున్నాను అని తలదించుకొని చెప్పిందంట. అంటే సండే స్కూల్ కథ కదా, అట్లా మాట్లాడుకుంటాయని మాకు అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు. సో కానీ దాని మోరల్ మాత్రం నాకు భలే గుర్తుంది. సో ఆ అడవి పంది వచ్చి నేనే సార్ నవ్వేది అని అంటే, ఎందుకు నవ్వుతున్నావు అని అందంట. ఎందుకు నవ్వుతున్నావు అని అంటే, సార్ నేను మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది. నన్ను చూస్తే నవ్వు వస్తుంది, చంపేస్తా ఎందుకు అని అంటే, అప్పుడు ధైర్యం తెచ్చుకొని అందంట, మీరు ఈ మొత్తం అడవికి రాజు కదా అని అందంట. అవును, దాంట్లో ఏం సందేహం ఉంది అని. అప్పుడు మళ్ళీ నవ్వుతుంటే, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు అని అంటే, అప్పుడు ఆ పందందంట, రాజు అని నీకు పేరు, కానీ నీకు ఒక్కడే కొడుకు, నాకు చూడు 12 మంది పిల్లలు ఉన్నాయి అని అన్నది. అప్పుడు సింహం అందంట, పిచ్చి పంది, నాకు ఒక్కళ్ళు పుట్టిన సింహమే పుడతాది, నీకు 12 కాదు 120 పుట్టిన పంది పిల్లలే పుడతాయి. ఈ రోజుల్లో ప్రభు మనల్ని నమ్మకస్తులుగా ఉండడానికి పిలుస్తున్నాడండి. గాడ్ వాంట్స్ us to be faithful. జస్ట్ నమ్మకత్వం. ఎంత చేసావు కాదు, చెప్పింది చేసావా. ఎట్లా చేసావు కాదు, ఆయనకు నచ్చినట్టు చేసావా, అంతే. ఎప్పుడెప్పుడు చేసావు కాదు, ఆయన ఎప్పుడెప్పుడు నియమించాడు అప్పుడప్పుడు చేసావా, అంతేనండి. ఇది క్రిస్టియన్ లైఫ్ కి కావాల్సిన చాలా ప్రాథమికమైనది. ఇది మించి మనం పరిగెత్తన అవసరం లేదు. ఒక దినాన్న నేను మినిస్ట్రీలో విపరీతంగా పరిగెడుతూ ఆ ఊరు ఈ ఊరు పరుగులు తీస్తూ ఏదేదో ప్రభు కోసం చేయాలి, ఆత్మలు రక్షించాలి, సువార్తలు చేయాలా, మీటింగ్లకు వెళ్ళాలి, యూత్ క్యాంపులు పెట్టాలా, పరుగులు 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 పరుగులు. ఒకరోజు లేఖనాలు చదివేటప్పుడు నాకు అర్థమైంది, నాకు ప్రభు మీద ఉంటున్న ప్రేమ కంటే పరిచర్య మీద ఉంటున్న ప్రేమ పెరిగిపోయినట్టు. ప్రభు మీద ఉంటున్న ప్రేమ కంటే పరిచర్య మీద ప్రేమ పెరిగిపోయినట్టు ఎప్పుడైతే అనిపించిందో, వెంటనే ఆ రోజు మోకరించి, ప్రభా నీకంటే పరిచర్య ఎక్కువ కాదు ప్రభా, నాకు ఎక్కువ ఏం అవసరం లేదు, నువ్వు ఎంత చెప్తే అంత చాలు ప్రభా, నాకు ఐ డోంట్ నీడ్ టు రన్ ప్రభా, నేను పరిగెత్తన అవసరం లేదు ప్రభా,
అక్కడికి వెళ్ళి ఏం చేయనవసరం లేదు, నువ్వు నన్ను ఎక్కడ పెడితే అక్కడే, ఏం చేయమంటే అంతే అని చెప్పినప్పుడు అప్పుడు దీన్ని నేను ప్రభు దగ్గర, ప్రభా నీకు నేను ఇది నిజంగా ప్రూవ్ చేస్తాను ప్రభా, ఇదేదో ఒక ప్రార్థన కాదు, ఇది నా హృదయ కోరిక అని నేను ప్రూవ్ చేస్తాను ప్రభా అని చెప్పి, ప్రభా నేను 6 months నాకు నువ్వే ఎక్కువ, పరిచర్య కాదు అని చెప్పి, లోకల్ చర్చ్ పరిచర్య తప్ప ఇంకెక్కడికి వెళ్ళను ప్రభా అని చెప్పి 6 months ఉంటున్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేశా. బ్రదర్ రాలేను. ఎందుకు అని అంటే ఆ టైంలో, అంటే అది చేయడం కరెక్టో కాదో అని చెప్పట్లేదు, కానీ నా హృదయంలో ఆ పోరాటం, ప్రభువా పరిచర్య కాదు ప్రభా, నాకు నువ్వే అని 6 months ఎప్పుడైతే క్యాన్సిల్ చేశానో, ఆ 6 months పుస్తకం నాకు కొత్తగా అర్థమైంది. ఆ 6 months మోకాళ్ళ జీవితంలో ప్రభు చాలా దగ్గరయ్యాడు. అప్పుడు అనుకున్నా, ఏదో పరిగెత్తి సాధించడం కంటే ఆయన దగ్గర కూర్చుంటే పని ఎక్కువ జరుగుతుంది కదా. ఆ 6 నెలల్లో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కూర్చుంటా వచ్చానో, అప్పుడు చిన్న గృహకూటాల్లోనే భలే జీవం చూసా. చిన్న బర్త్డే మీటింగ్ లోనే భలే జీవం చూస్తా వచ్చాను, భలే ఫలం చూస్తా వచ్చాను. అప్పుడు అనుకున్నా, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం అంటే ఇదేనేమో, ఎక్కడో పరిగెత్తి ఏదో చేయడం కంటే ప్రభా ఈ సన్నిధిలో మేముంటే చాలు కదా, ఈరోజు ప్రభు దగ్గరికి వద్దామా. ఇన్ని ఉదాహరణలు తీసుకోవడానికి ఒకే కారణం, ప్రభు నమ్మకత్వాన్ని వెతుకుతున్నాడు. ఈ రోజుల్లో కరువైపోయింది అదే. ఈ రోజుల్లో ఫలం వెనకాల, పరిచర్య వెనకాల, ఆత్మల వెనకాల, పేరు వెనకాల భలే పరిగెడితే దినాలు, సక్సెస్ వెనకాల, సోషల్ మీడియాలో వాళ్ళకింత అయితే కాంపిటీషన్ కాలంలో బ్రతుకుతున్నాం. ఇవి మన కొలబద్దలు కానే కాదు. దిస్ ఈజ్ నాట్ అవర్ మెజరింగ్ రాడ్. మన కొలబద్ద ఒక దినాన్న ప్రభు చూసినప్పుడు ఆయన నమ్మకమైన మంచి దాసుడా అంటాడా లేదా, అంతేనండి కొలబద్ద. ఆయన మాట అంటే ప్రపంచం అంతా వీడు వేస్ట్ గాడు అంటే నాకేం పోయేది ఉంది. ఆయన మాట అనకపోతే ప్రపంచం అంతా ఎంత గ్రేట్ అండి ఆయన అంటే ఏం లాభం ఉంది. ఆ రోజు లెక్కకొచ్చేది ఒకటే, ఆయన ఏమనుకుంటున్నాడు. ఈరోజు మన లైఫ్ని ఒక్కసారి నూతనంగా ప్రభుకి ప్రతిష్ఠించుకుందామా. ఆది కాండం నుంచి కూడా చూడండి, ప్రకటన వరకు ఆయన పని పెట్టుకున్న వాళ్ళు టాలెంటెడ్ కాదు. కొంతమంది టాలెంటెడ్ అయి ఉండొచ్చు. దేవుడికి టాలెంట్ అవసరం లేదు. దేవుడికి నమ్మకత్వం కావాలి. నమ్మకస్తుడి దగ్గర ఉండే టాలెంట్ లేని పనిని కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. నమ్మకత్వం లేకుండా బహు టాలెంట్ తో ఎంత ప్రయాసపడినా దేవుడు అంటాడు అక్రమము అని పిలుస్తాడు. నమ్మకత్వాన్ని దయచేసి సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఎవరినో చూడొద్దు, ఎవరోలాగా అవడానికి ప్రయత్నం చేయొద్దు. నిన్ను ఎవరోలాగా దేవుడు తయారు చేయలేదు. చాలా క్లియర్ గా స్ట్రైట్ గా ఆయన పిలిచేది, నేను నీకేం పని ఇచ్చా, ఆ పని చేశావు. ఏంటి ఆ పని? వ్యక్తిగతంగా పర్సనల్ ప్రైవేట్ లైఫ్, పరిశుద్ధత, యథార్థత, రహస్య జీవితం అండి. నువ్వు ఫస్ట్ గిన్నె నిండాలి, తర్వాతే పొరలాలి. నా దేవునితో సంబంధం, తర్వాత కట్టెలు, తర్వాత నీళ్లు, ఆ తర్వాత యేసు ప్రభువారు 30 సంవత్సరాలు వడ్రంగి పని, తర్వాత 3 సంవత్సరాల పరిచర్య ఇంపార్టెంట్ కాదు. నమ్మకత్వం పరిచర్య కంటే ఎక్కువ ఇంపార్టెంట్. నమ్మకత్వం లేకుండా ప్రపంచం అంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభము అని యేసు ప్రభువారు అంటున్నారు కదా. అంటే అది రాయబడిన సందర్భం రక్షణ సందర్భం. కానీ ఒకవేళ గనక పరిచర్య చేసి ప్రపంచం అంతా రక్షించుకొని, పౌలు మాటలో అంటున్నాడు, అనేకులకి బోధించిన తర్వాత, భలే మస్తు పని చేసిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతే ఏం దొరుకుతుంది అంటున్నాడు. నమ్మకత్వం లేకపోతే భ్రష్టులం అయిపోతాం. ప్రభుని అడుగుదామా. ఈ నమ్మకత్వానికి వెన్నెముక ఏంటో తెలుసా? దేవుడు చూస్తున్నాడు, దేవుణ్ణి నేను బాధ పెట్టకూడదు. అంతేనండి. మనం భలే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూసేస్తున్నాడు అని అనుకుంటాం. మరి పాపం చేసేటప్పుడు, లేక ఒంటరిగా ఉండేటప్పుడు నీ నమ్మకత్వం, మనం నమ్మకస్తులమా కాదా అనే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? మనం నమ్మకస్తులమా కాదా అనే దానికి ప్రూఫ్ మీరు ఆది కాండం నుంచి చదువుతా వచ్చినట్లయితే నోవాహు గురించి రాయబడిన మాట. నోవా వాజ్ బ్లేమ్లెస్ ఇన్ ద
ఇన్ హిస్ టైం, తన కాల ప్రజలందరిలో నమ్మకమైన వాడు. నిందారహితుడు. ఏంటి నిందారహితుడు? హీ ఫెయిత్ఫుల్లీ వాక్డ్ విత్ గాడ్. ఆనోక్ గురించే అదే మాట. అతడు నమ్మకంగా దేవునితో నడిచాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఫెయిత్ఫుల్లీ వాక్డ్ విత్ గాడ్. అంతేనండి. అంటే ఎవరు చూడనప్పుడు దేవునికి నచ్చినట్టు బతకడమే నమ్మకత్వం. అంటే ఇది ఒక బండ గుర్తు అంతే. నమ్మకత్వం అంటే చాలా విషయాలు ఉంటాయి. అయితే బండ మనకి అర్థమయ్యే మోటు బండ గుర్తు ఏంటంటే ఎవడు చూడనప్పుడు దేవునికి నచ్చినట్టు బతకడం నమ్మకత్వం. అంతే, దట్స్ ఆల్. సో ఈరోజు నుంచి ప్రభా, నేను ఫ్రూట్ వెనకాల పరిగెత్తకుండా, మినిస్ట్రీ వెనకాల పరిగెత్తకుండా, పేరు వెనకాల ఇంకేదో ప్రాబ్లం సాల్వింగ్ కోసం కాదు. నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఏంటి అని అంటే, ఏ పని కోసం పిలిచాం ఆ పని చేయాలి అంతే. అంతేకాదు ఎంత పని కొరకు అంత చేస్తే చాలు. పౌలు పరుగు తడముట్టించాను, అంతేగాని ఇంకా కొంచెం నా పరుగు కంటే ఎక్కువ పరిగెత్తా, నా పోరాటం కంటే ఎక్కువ పోరాడా, ఎంత అంత యేసు ప్రభువారే సమాప్తం అయిపోయింది. ప్రభా, నువ్వు చెప్పిందంతా చేసేసా. చచ్చిపోతే మనం కూడా చెప్పగలను, ప్రభా నువ్వు పిలిచింది చేసిన తర్వాత 1 సెకండ్ కూడా నేను ఇక్కడ ఉండనవసరం లేదు. ప్రభా, నువ్వు నన్ను పంపించింది చేసే వరకు 1 సెకండ్ ముందు కూడా నన్ను చచ్చిపోకుండా కాపాడు. నువ్వు నియమించిన పని నమ్మకంగా చేసే వరకు నన్ను కాపాడు. పని అయిపోయిన తర్వాత 1 సెకండ్ కూడా నేను ఉండనవసరం లేదు. యేసు ప్రభు వారి జీవితం అండి. ఈరోజు ప్రభు దగ్గరికి వద్దామా? చాలా విషయాలు విన్నాం, కానీ ఒక్కసారి మనం తెచ్చుకొని ఒక్క మాటే, రక్షించబడ్డాము, నమ్మకస్తులమా? ఎవరిని ఎవరిని మెప్పించాలనుకుంటున్నాం? ఎవరికి నచ్చాలనుకుంటున్నాం? ఎవరికి సాధించాలనుకుంటున్నాం? ఏమి చేద్దాం అనుకుంటున్నాం? ఆయనకు నచ్చితే చాలదా? అబద్ధ ప్రవక్తలు జనానికి నచ్చుతారు, బైబిల్ పాత నిబంధన అంతట్లో. కానీ ఇర్మియా, ఆ తర్వాత ఎజెక్యెల్, తర్వాత ఆమోస్, వీళ్ళందరూ నిజమైన ప్రవక్తలు. పాత నిబంధనలో జనానికి నచ్చలేదు. సో నీకు నచ్చితే చాలు ప్రభా, చిన్న పని కావచ్చు, నువ్వు నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటా, నమ్మకంగా చేసుకుంటా పోతా. ఒకడికి వడ్డించడం, దేవుడు పని ఇచ్చాడు 7గురికి, నమ్మకంగా వడ్డించుకున్నారు. 12 మందికి ప్రార్థన బైబిల్ ఇచ్చాడు, నమ్మకంగా ఆ పని చేసుకున్నారు. పౌలుకి మిషనరీ సేవ చేయని ఆయన నమ్మకంగా ఆ పని చేసుకున్నాడు. అంతే. కొత్త నిబంధన అంతా ఏంటి తెలుసా? 12 మంది అపోస్తులకి దేవుడు ఇచ్చిన పని నమ్మకంగా వాళ్ళు చేసుకున్నారు. అదే అపోస్తుల కార్యాల్లో మనం చూడొచ్చు. ఆ తర్వాత పేతురు రాష్ట్ర పత్రికలు, యోహాను రాష్ట్ర పత్రికల్లో చూడొచ్చు. మరి పౌలు తన పని నమ్మకంగా చేసుకున్నాడు. 13 పత్రికలు ఆయన ఇచ్చాడు. బైబిల్ అంతా అదే కదా కొత్త నిబంధన. ఎవరి పని వాళ్ళు నమ్మకంగా, ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు, ఎవరినో చూడలేదు, ఏదో చేయలేదు. చెప్పిన పని చెప్పినంతే చేసి నా పని అయిపోయింది ప్రభా. దీంట్లో షార్ట్ కట్స్ లేవు. ప్రతిరోజు నీ పర్సనల్ ప్రైవేట్ లైఫ్ ఎవరు చూడనప్పుడు దేవుడికి నచ్చినట్టు బతకడం, అంతేనండి నమ్మకత్వం అంటే. అలాంటి అనుభవం చేరొచ్చిన గ్రూప్లో మనందరికీ దేవుడు మెండుగా దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. యూ కెన్ టేక్ ఓవర్ అన్న. చిన్న ప్రేయర్ చేయండి అన్న. మా ప్రియ పరలోకపు తండ్రి, నా మటుకు నేను, మా మటుకు మేము పరుగులు తీస్తూ ఉంటున్నాం. ఏదో సాధించాలనుకుంటున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాం, ఏదో దొరకాలనుకుంటున్నాం. అయితే నమ్మకస్తులమై ఉండే ఆ విషయంలో తప్పిపోయిన వారు, ఎవరు చూడనప్పుడు నీకు నచ్చే జీవితం మాలో లేదు. నీ దగ్గర కూర్చునే మోకాళ్ళు నీ లేఖనాల్లో ఇమ్మర్స్ అయ్యే ఆ దగ్గరతనం పోగొట్టుకొని ప్రభు కంటే పరిచయాన్ని ఎక్కువ ప్రేమించి పరుగులు తీస్తూ ఉంటున్నాం. ఆ జీవితాలను ఒకసారి కనికరించండి. గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. మేమందరం దేవా, ఎవరినో కాపీ కొట్టకుండా, ఎవరోలాగా మేము మారనవసరం లేదు.
నీ పిలిచిన పనిలో మేము నమ్మకంగా ఉంటే చాలు. ఆ దృష్టితో సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం అన్నట్టు మేము జీవించడానికి సహాయపడుతుంది. గ్రూప్ని ఆశ్రయించండి. ఎదతెక్కకుండా జరుగుతున్న మీటింగ్స్ బట్టి నీకు వందనాలు. వీటి ద్వారా అనేక మంది దైవ సేవకుల ద్వారా నీవు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలు బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ఫాలో అప్ చేసుకొని పరిచయలో ప్రయాసపడుతున్న యుగేంద్ర బ్రదర్ని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబం బట్టి నీకు వందనాలు. ఇదేం గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీని బట్టి నీకు వందనాలు. నమ్మకస్తులుగా మేము మా జీవితం బతకడానికి సాధించండి దేవా. నిరుత్సాహపడకుండా మేము నీవు పిలిచిన పిలుపు, ఇచ్చిన పని చాలు అని తృప్తిగా ఉండిపోవడం మాకు నేర్పిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.